స్వామి ప్రతిరోజు శివాలయంలో పూజకి వెళ్తూ ఉంటే స్వామి నాకు డైలీ కనిపిస్తుంటాడు కాబట్టి ఇలా పూజ పెట్టాలని ఆయనే నాకు కారణం. ఈ పూజకు అయ్యప్ప స్వాములు వచ్చిన భక్తులందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు. వాళ్ళ ఆశీర్వాదం మా పైన ఎప్పుడు ఇలాగే ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను. అయ్యప్ప స్వామి కృపా కటాక్షం ఎప్పుడు మీ పైన ఉంటుంది స్వామి. ఇది ఒక సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం ఇదే విధంగా జరగాలని కోరుకుంటున్నాను. స్వామి ఏ శరణం అయ్యప్ప. స్వామి శరణం, అయ్యప్ప శరణం. ఐకాన్ విలాసులో స్వామి లక్ష్మీకరెడ్డి అంబలం పూజ దిగ్విజయంగా జరిగింది. వర్షం వచ్చినా స్వాములు రారేమనుకున్నాం, కానీ బాగానే వచ్చారు. అయ్యప్ప స్వామి దయ వల్ల మాకు ఈ ప్రోగ్రాం బాగానే జరిగింది. సంతోషం. అయ్యప్ప స్వామి అనుగ్రహంతో బాగా జరిగింది. లక్ష్మీకర్ రెడ్డి ఆధ్వర్యంలో బాగా జరిగినటువంటి ఈ అంబలం పూజకు అయ్యప్ప స్వామి వచ్చి ఇక్కడ కూర్చొని పూజ చేయించుకున్నాడు అన్నట్టుగా వర్షంలో ఒక పక్క వర్షం వస్తూ ఒక పక్క మేము పూజ చేసుకుంటూ చాలా ఆనందంగా ఉంది. స్వామి ఏ శరణం 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 అయ్యప్ప. అయ్యప్ప శరణం. నా పేరు రమణ స్వామి. ఈ మహా అంబలం పూజకు వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం స్వామి. అలాగే ఈరోజు ఉదయం నుంచి కూడా మా మనసులో ఒకటే ఉంది, ఈ వర్షం ఉదయం చాలా ఇబ్బంది పెడుతుంది మమ్మల్ని. గుడి ఇంత అంగరంగ వైభవంగా స్వామివారు ఖర్చు పెట్టి స్వామి పూజ చేయడం జరుగుతుంది. ఇలా మాటికి వర్షం వస్తూ పోతుంది. తీరా మనం పూజ స్టార్ట్ చేస్తామనుకుంటానికి వర్షం చాలా పెద్దది అయిపోయింది. మేము అనుకున్నాము స్వాములు వస్తారో రారో, మరి జరుగుతుందో లేదో. మాకు మణికంఠ స్వామికి ఒకటే ఆలోచన అయిపోయింది. కానీ ఆ స్వామి అయ్యప్ప స్వామి దయ వల్ల ఆయన ఆశీస్సులు ఎప్పుడూ
అందరిపైన ఉంటాయి కాబట్టి ఆయనే తీసుకొచ్చి ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరిపించారు. కాబట్టి ఒకసారి అందరికీ కూడా అయ్యప్ప స్వామి కన్నా ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. అలాగే సార్ వాళ్ళ కుటుంబం పైన వారి పిల్లలు, భార్య, బిడ్డలు అందరిపైన కూడా ఆ అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ స్వామి శరణం. స్వామి ఏ శరణం అయ్యప్ప. వెంకట సుబ్బయ్య.